జూలై 4, 1897న హేవళంబి నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ చవితి ఆదివారం నాడు శ్రీరామరాజు విశాఖ జిల్లా భీమునిపట్నానికి సమీపంలోని పాండ్రంగిలో అమ్మమ్మ గారింట పుట్టాడు. వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతుల తొలి సంతానం. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. శ్రీరామరాజు 1917 శ్రావణ మాసంలో విశాఖ జిల్లాలోని కృష్ణదేవిపేట వచ్చారు. అక్కడ చిటికెల భాస్కర నాయుడు అనే చిన్న భూస్వామి ఇంట చాలా కాలం ఉన్నారు. అక్కడ ఉండగానే గిరిజనులు పడుతున్న ఇక్కట్లు ఆయన దృష్టికి వచ్చాయి. ప్రధానంగా రోడ్డు నిర్మాణంలో చింతపల్లి, లంబసింగి వద్ద జరుగుతున్న ఘోరాలు తెలిసాయి. గూడెం డిప్యూటీ తహసీల్దార్ ఆల్ఫ్ బాస్టియన్ గిరిజనులను దోపిడీ చేస్తూ రోడ్డు పని చేయించాడు. ఈ బాధలకు తోడు అడవిని రిజర్వ్ చేయడం గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించింది. మంజం మునసబులను, ముఠాదారులను, గ్రామ పెద్దలను లొంగదీసుకోవడం, మోసగించడం బాస్టియన్కు నిత్యకృత్యం. దీనికి ఇరుసుగా పనిచేసిన వారే శ్రీరామరాజు.